మా అమ్మగారి ఫ్యూనరల్లో నేను ఒక మాట చెప్పాను. చర్చ్ అంతా నిండిపోయింది, బయట కూర్చున్నారు. నా స్నేహితులు, నా బంధుమిత్రులు అంతా వచ్చారు నన్ను ఆదరించడానికి. మా కాలేజ్ ప్రిన్సిపల్ గారు కూడా వచ్చారు. నేను ఒక మాట చెప్పాను. నేనేమన్నానంటే, ఇదే ఆఖరి మీటింగ్, ఇక్కడి నుంచి బరియల్ గ్రౌండ్కి వెళ్తాం. బరియల్ గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత ఆమెను భూస్థాపితం చేస్తాం. ఎవ్వరు మా ఇంటికి రావద్దు, అక్కడ దీపం పెట్టాం. నెంబర్ 1. నెంబర్ 2, అక్కడ బకెట్ పెట్టాం, నీళ్లు కడుక్కోవాల్సిన, చేతులు కాళ్ళు కడుక్కోవాల్సిన పని లేదు. లేదు నేను బరియల్ గ్రౌండ్కి వచ్చి మీ ఇంట్లో దీపమే చూడాలి, లేదా మీ ఇంట్లో బకెట్లో నీళ్ళల్లోనే నేను కాళ్ళు కడుక్కోవాలి అనుకుంటే మీరు బరియల్ గ్రౌండ్కి రావద్దు. ఇది మొదలుకొని మళ్ళీ ప్రభు వచ్చేంత వరకు, నేను ఈ భూమిని విడిచి వెళ్ళిపోయేంత వరకు మా అమ్మగారి పేరిట జ్ఞాపకార్థ గుడికలు జరగవు. 2012లో చనిపోయారు, ఇంతవరకు లేవు. చెప్పేశాను. ఎందుకంటే కొంతమంది ఏమనుకుంటారు, పాపం ఈ మరణం కోసం వచ్చిన వాళ్ళు ఉండాలో వెళ్ళాలో తెలియదు వాళ్ళకి. మనల్ని అడగలేరు, వెళ్ళొస్తామని చెప్పలేరు కదా. వెళ్ళొస్తామని చెప్తే మళ్ళీ మరణంకి వస్తామని కదా పాపం అర్థం. ఎన్ని బాధలో. అందుకే ముందే చెప్పేస్తే గొడవ లేని పని, బస్సు ఎక్కటే వెళ్ళిపోతారు చర్చి దగ్గర నుంచి. ఆచారాలతో జాగ్రత్త.